ఫోటోలు దిగి బయలుదేరుతున్నాము. ఇంక కాంప్లెక్స్ కాడి నుంచి వెళ్తున్నాము. కాంప్లెక్స్ కాడికి నుంచి వెళ్ళి వరాహస్వామి దర్శనానికి బయలుదేరాము. వరాహస్వామి దర్శనం చేసుకొని భోజనానికి వెళ్ళి భోజనం నుంచి దర్శనానికైతే స్వామివారి దర్శనానికైతే బయలుదేరాం ఫ్రెండ్స్. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది కదా. నాయనకి నిత్య కళ్యాణం పచ్చతోరణం స్వామివారికి. ఇంకా భోజనానికి అయితే బయలుదేరాము. భోజనం చేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళాము. 3 గంటలకు వెళ్తున్నాము దర్శనానికి. దర్శనం అయితే మూడు గంటలకు వెళ్ళామండి దర్శనానికి. 3 గంటల నుంచి నైట్ 9 గంటలకల్లా బయటకు వచ్చాము. 7 గంటలు పట్టింది మాకు దర్శనంకి. నడిచి వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆ నొప్పులన్నీ పోయినాయండి మాకు. హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము ఆ నాయన్ని చూడంగానే. ఇంకా అంతా బాగానే జరిగింది మాకు. పక్క రోజు రూములు ఖాళీ చేయాలి కదా. 9 గంటలకల్లా నైట్ 9 గంటలకల్లా బయటకు వచ్చినాక రూమ్కి వెళ్ళిపోయాము. కోనేరు ఇది ప్రశాంతంగా ఉంది కోనేరు. ఇంకా నైట్ అయిపోయింది. బయటకు వచ్చేసినాక టిఫిన్లు చేసుకొని రూములకి అయితే బయలుదేరుతున్నాము. దగ్గరలోనే టిఫిన్ చేసాము, గుడి దగ్గరలోనే. నైట్ 9:30 10 అయింది. టిఫిన్ అయితే ఇక్కడ చేసామండి.